అమర్చి లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంభు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై. బ్రహ్మదేవుడికైనా పరమశివునికైనా భాగవతాన్ని తెలిసి పలుకుట చిత్రమైనట్టిది. శ్రీమద్భాగవతం కల్పవృక్షం లాంటిది. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. భాగవతాన్ని కల్పవృక్షంతో అద్భుతంగా పోల్చి వివరించారు పోతనామాత్యులు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞమైంది. భాగవతం స్కందాలనే 12 భాగాలతో లలిత మనోహరమైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది. భాగవతానికి మూలం ఆ నల్లనివాడు నీల మేఘశ్యాముడైన శ్రీకృష్ణుడు. కల్పవృక్షం చిలుకల పలుకులతో సతతం మనోహరంగా ఉంటుంది. భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింపబడింది. భాగవతం మనోహరమైన వాక్కులతో అలరారుతూ ఉంది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లుతుంటుంది. భాగవతం అక్షర సార్థకమై సజ్జనుల మనసులు అలరించుతూ ఉంటుంది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ గుండ్రంగా ఉంటుంది. భాగవతం సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్యవృత్తాలు కలిగింది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాలనైనా అందిస్తుంది. భాగవతం కైవల్యాది అంటే మోక్షం మొదలైన ప్రయోజనాలు సర్వం సమకూరుస్తుంది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మొదలు కలిగింది. భాగవతం స్వచ్ఛమైన వ్యాసకృత వ్యాసాలతో నిండింది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లుతుంది. భాగవతం భూలోకంలో విరాజిల్లుతోంది అని భాగవతాన్ని కల్పవృక్షంతో అద్భుతంగా పోల్చారు పోతనామాత్యులు. కల్పవృక్షం శుక పికాది పక్షులకు